హాయ్ అండి. వెల్కమ్ టు ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఇప్పుడైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏఎల్పి పోస్టర్స్ అనేది లోకో పైలట్ అండి, అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడైతే నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ జాబ్ అండి. ఈ జాబ్ అనేది వస్తే అసిస్టెంట్ లోకో పైలట్ ఆర్ఆర్బి ఏఎల్పి అండి. సో ఇది వచ్చేసరికి అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడంటే 29/3/2025 అండ్ నెక్స్ట్ ఇది రిలీజ్ చేశారండి. నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ అనేది 12/4/2025 నుంచి 11/5 అంటే మనకి May 5 నైట్ వరకు ఈ అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 1 మంత్ టైం అనేది ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో పైలట్. ఇక్కడ చూడవచ్చు లెవెల్ 2. ఇనిషియల్ పే స్కేల్ వచ్చేసరికి 19,900 రూపాయలు. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి A1 సర్టిఫికేట్ ఉండాలి. సో క్లియర్గా చూపిస్తాను, మొత్తం చూడండి. ఎవరికైనా స్పెక్ట్స్ కానీ లేకపోతే డిసేబిలిటీ పర్సన్స్ కానీ ఎలిజిబుల్ కాదు. ఒక ఏజ్ వచ్చేసరికి 18 to 30 years ఉండాలి. ఇది ఎవరికి అంటే ఓసీ కేటగిరీస్, ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళకి. అండ్ మనకి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చేసరికి 35,000+ నోటిఫికేషన్స్. సెకండ్ ఇయర్లో వచ్చిన ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఇస్ ఆర్ఆర్బి ఏఎల్పి అండి. 9,970 పోస్టెస్ అండి. ఓకే, డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఈ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, మనం బాగా ప్రిపేర్ అయితే ఈజీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఎవరు అప్లికబుల్ ఏంటి ఇదంతా క్లియర్గా. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ. ఎవరైతే ఈ ఎగ్జామ్ అప్లికేషన్ అనేది పెట్టుకుంటారో, అప్లై చేస్తారో ఎగ్జామ్కి, సో వాళ్ళకి అనేది ఒకవేళ ఇన్ కేస్ ఆంధ్రాకి అప్లై చేస్తే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఫ్రీ ఎగ్జామ్కి 1 day ముందు వచ్చేసరికి మనకి ట్రైన్ అనేది ఇక్కడ నుంచి ఎలా అయినా వెళ్ళొచ్చు. బట్ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్ టికెట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ పోస్టింగ్ రైట్ టు అపాయింట్మెంట్. ఎప్పుడైనా కానీ ఆర్ఆర్బి వాళ్ళు వేకెన్సీస్ని పెంచే ఛాన్స్ వాళ్ళకి అనేది కంప్లీట్గా ఉంది. ఎవరికైనా ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయండి, ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అలా ఉన్నాయి అనుకోండి, సో ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో అది కూడా మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM లోపు వర్కింగ్ డేస్, అంటే మనకి పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ డేస్లో కాకుండా వర్కింగ్ డేస్లో మనం కాల్ అనేది చేసి మనకి సంబంధించినటువంటి అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరంలో ఏదన్నా ఉన్నట్లయితే తప్పకుండా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అని ఇచ్చారు కదండి, A1 సర్టిఫికేట్, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. అండ్ నెక్స్ట్ సైట్ అనేది ఉండకూడదు, వితౌట్ గ్లాసెస్ అనేది ఉండాలి. కంపల్సరీగా సైట్ ఉన్న వాళ్ళు ఎవరు దయచేసి ఎగ్జామ్కి అప్లై చేయొద్దు. ఎందుకంటే మీకు ఎల్పిటి టెస్టెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, సిబిడి టెస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు గ్లాసెస్ ఉన్నాయి అంటే దే వోంట్ యాక్సెప్ట్. సో మీకు టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళకి నియర్ విజన్ వచ్చేసరికి 0.6 వితౌట్ గ్లాసెస్ అనేది ఉండాలి. మస్ట్ పాస్ ద టెస్ట్ ఆఫ్ కలర్ విజన్ టెస్ట్, బైనాక్యులర్ విజన్ అండ్ ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్ అండ్ మెసోపిక్ విజన్. ఈ టెస్టెస్ అన్నీ కూడా మనం కంపల్సరీగా పాస్ అనేది అవ్వాలంట. సో ఎవరికైతే స్పెక్ట్స్ ఉన్నాయో ప్లీజ్ డోంట్ అప్లై ఫర్ దిస్ జాబ్. సో బికాజ్ ఎందుకంటే ఇన్ కేస్ మనం అప్లై చేసిన లాస్ట్లో మనకి ఈ టెస్టెస్ అన్నీ కండక్ట్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ మనం దే వోంట్ యాక్సెప్ట్ అస్. ఓకే, సరేనా? ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ కంపల్సరీగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేకపోతే నేపాల్ కానీ భూటాన్ కానీ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇందా చూసాం 18 to 30 years అండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్గా ఉంది. SC/ST వాళ్ళకైతే 5 years, ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియర్ వరకు 3 years. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అన్రిజర్వ్డ్ అండ్ లేకపోతే ఎకనామికలీ వీకర్ సిస్టమ్ 3 years అని ఉంది. నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియర్ అయితే 6 years అండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ SC/ST కేటగిరీ అయితే 8 years ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే,
నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇచ్చి మెన్షన్ చేయడింది 18 to 30 ఇయర్స్లో 2nd 7th 1995 అనేది అంతకు ముందైతే పుట్టుండకూడదు. నెక్స్ట్ ఓకేనా. అండ్ ఓబీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఆల్ క్యాండిడేట్స్ ఇలా మొత్తం క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి candidates must have to note that date of birth filled in application form should be the same as recorded in the మెట్రికులేషన్. మనం అప్లికేషన్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తామో అవి కంపల్సరీగా మన ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అందులో కంపల్సరీగా సేమ్ అలాగే ఉండాలి. ఓకే. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీరు ఏం చదివినా కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివి ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ జెండర్స్ మేల్స్కి వచ్చేసరికి 500 రూపీస్, ఫీమేల్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ అండ్ నెక్స్ట్ ఈబీసీ, సో వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ అనేది ఉండటం జరుగుతుంది. ఓకే. ఈ ఎగ్జామ్ ఫీ కూడా మేల్స్కైనా ఫీమేల్స్కైనా మనం ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఫీ కడతాం కదా. మనం ఎప్పుడైతే CBT 1 ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాస్తామో అప్పుడు మనం ఇచ్చినటువంటి బ్యాంక్ డీటెయిల్స్కి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది చెప్పాలంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఫీ పేమెంట్ మోడ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రీఫండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఫీ అండ్ CBT 1 ఎవరైతే CBT 1 ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రీఫండ్ ఉంటుంది. ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సిస్టర్ అంటే ఏంటి, హారిజంటల్ రిజర్వేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఏంటి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఈ నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, డెఫినెట్లీ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి CBT 1, సెకండ్ స్టేజ్ CBT 2 ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అంటారు ఈ ఎగ్జామ్. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అంటే తెలుసు కదా, మన డాక్యుమెంట్స్ అన్నీ మనవా కరెక్ట్గా ఒరిజినలా ఏంటి. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఇందా చెప్పాను కదా, సైట్ అనేది ఉన్నవాళ్ళు డెఫినెట్లీ ప్లీజ్ డోంట్ గో ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ స్టేజ్ CBT 1 ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, 60 minutes ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 75, మ్యాక్సిమం మార్క్స్ 75, 1 మార్క్ పర్ క్వశ్చన్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 అనేది ఉంటుందండి. ఓకే. ఇక్కడ నార్మల్ మినిమం పర్సంటేజ్ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. సో CBT 1లో వచ్చేసరికి మనకి సిలబస్ ఏంటి, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. ఓకే. సో మ్యాక్సిమం బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉంది, ఎక్సెప్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ ఒకటి మనం చదువుకోవాలి. నేను లాస్ట్లో మీ అందరికీ సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్లీ ప్లీజ్ ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ CBT 2 ఎగ్జామ్ కూడా 2 hours 30 minutes టైం ఉంటుంది. టోటల్ 175 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుందండి. పార్ట్ ఏ 90 minutes 100 questions, పార్ట్ బి 60 minutes 75 questions. సో ఈ పార్ట్ ఏ సిలబస్ ఏముంటుంది, పార్ట్ బి సిలబస్ ఏముంటుంది క్లియర్గా ఇవ్వటం జరిగింది. పార్ట్ ఏలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. అండ్ పార్ట్ బికి వచ్చేసరికి ఇక్కడ పార్ట్ బి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. ఎవరైనా ఎలక్ట్రానిక్స్ ఈసీఈ చదివారనుకో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో సిలబస్ అనేది, లేకపోతే ట్రిపుల్ అనుకో, లేకపోతే మెకానికల్, లేకపోతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సో వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ చాయిస్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ CBAT అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఎక్కువ ఉండటం జరుగుతుందండి. సో దీనికి ఏంటంటే 70% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. ఓకే. CBAT 70% ఆఫ్ వెయిటేజ్ ఎక్కడ మనం CBT 2 ఎగ్జామ్ రాస్తాం, అందులో పార్ట్ ఏ నుంచి 70% అనేది తీస్తారు. నెక్స్ట్ 30% వచ్చేసరికి CBAT నుంచి, ఇప్పుడు ఈ థర్డ్ వన్ CBAT అనేది. సో దీని నుంచి 30% అనేది తీసేసి మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి ఒక లిస్ట్ అనేది, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అంటే మామూలుగా మనల్ని ఎలా మెరిట్ తీస్తారు అనేది వచ్చేసరికి 70% ఫ్రమ్ ద పార్ట్ ఏ ఆఫ్ CBT 2 అండ్ 30% ఫ్రమ్ ద CBAT టెస్ట్. మెరిట్ లిస్ట్ అంతా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వాళ్ళు అలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అయిపోతుంది. హౌ టు అప్లై, ఈ సైట్ ఎలా అప్లై చేయాలి ఏంటి క్లియర్గా
ఎవ్రీ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయడం. ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలి, నెక్స్ట్ సిగ్నేచర్ ఎలా ఉండాలి, మనకి స్టాండర్డ్ సిగ్నేచర్ ఎలా ఉండేది, ఒకవేళ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి. సో ఏ రీజియన్స్‌లో ఇది ఉంది చక్కగా అహ్మదాబాద్, అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్డా, ముంబై, ముజఫర్పూర్ అండ్ పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి అండ్ తిరువనంతపురం. ఓకే. సో సికింద్రాబాద్ రీజన్ మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు అనేది అప్లై చేయాలి. ఓకే. అప్లికేషన్ జనరల్ సబ్మిషన్ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఏదైనా ఇన్వాలిడ్ అప్లికేషన్స్ కంపల్సరీగా ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇవన్నీ కూడా చూడచ్చు. ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ. ఓకే. సో లాస్ట్‌లో కూడా మిస్‌లేనియస్ అంటే ఎటువంటి రాంగ్ అనేది ఇవ్వొద్దండి. ఓకే. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సీబీటీ, సీబీఏటీ, డీవీ, ఎంఈ. ఓకే. కానీ సీబీటీలో CB1, CB2 ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ లోకో పైలట్‌కి మనం చెప్పుకున్నట్టు 19,900 రూపీస్ అనేది ఉంటుంది. ఎవరైతే డిజేబుల్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ప్లీజ్ మైండ్ ఇట్. అప్లై చేసాక మళ్ళీ బాధపడొద్దు. మనది సికింద్రాబాద్ రీజియన్ కాబట్టి యూఆర్ కేటగిరీకి ఎంత ఉందో చూద్దాం ఒకసారి. సో సికింద్రాబాద్ రీజియన్ వచ్చేసరికి ఎస్సీఆర్ వచ్చేసరికి 435 పోస్టెస్ అండి. ఈసీఓఆర్ 216. ఓవరాల్గా వచ్చేసరికి 963 ఎస్సీఆర్ ఉంది. ఈసీఓఆర్ వచ్చేసరికి 533 పోస్టెస్ అనేది ఉంది. సో మొత్తం కలుపుకొని ఓవరాల్గా అన్ని రీజన్స్ కలుపు 9,973. దిస్ వన్ ఆఫ్ ద సెకండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ ఫార్మేట్ ఎలా ఉండాలి ఏంటి, అండ్ నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఈడబ్ల్యూఆర్ సర్టిఫికేట్స్, సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్. సో ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు అప్లై ఫర్ దీస్ ఎగ్జామినేషన్స్. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎవరైతే డిజేబుల్ పర్సన్స్ ఉన్నారో ప్లీజ్ డోంట్ అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్. ఎట్ ఎనీ స్టేజ్ యూ విల్ బీ అవుట్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. సో ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేయొద్దనే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బాగా చదివి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం, ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మన బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఉండటం అనేది జరుగుతుంది. సో దానికోసం మీరు కష్టపడండి. సో ఫైనల్లీ ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా నోటిఫికేషన్ మళ్ళీ చూసుకోవాలంటే చూడండి, అప్లై లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.